హాయ్ గాయ్స్, దిస్ ఇస్ యాపిల్ నటరాజ్. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ బ్లాగ్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, యూట్యూబ్ ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకి, యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక మైక్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో ఆ మైక్ వచ్చేసి సూపర్గా క్వాలిటీ ఉంది. నేనైతే ఇంకా మైక్ని అటాచ్ చేయలేదు. ఇది నా ఐఫోన్ వాయిస్. సో ఆ మైక్ అయితే వేరే లెవెల్లో ఉంది. దాంతో మీరు పర్ఫెక్ట్గా రీల్స్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అవి ఏం లేకుండా మీ రీల్స్ అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు కన్ఫామ్గా ఈ వ్లాగ్ని అయితే మిస్ కాకుండా చూడండి. నేనైతే తీసుకొచ్చేసిన మైక్ వచ్చేసి మనకి హాలీల్యాండ్ లార్క్ M2 అనమాట. సో హాలీల్యాండ్ లార్క్ M2 ఈ మైక్ వచ్చేసి మీకు సూపర్గా ఉంటుంది వర్కింగ్. అసలు ఈ మైక్లో మనకి ఏమేమి తీసుకొచ్చేసాడో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. నేను ఈ మైక్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ మైక్ మనకు వచ్చేసి ప్యాకింగ్ ఇంకా వేరే లెవెల్లో ఉంది. అసలు ఈ బాక్స్ ప్యాకింగ్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉందన్నమాట. బ్రాండ్ కంటూ కొంచెం అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మీ రీల్స్ రీచ్ అయ్యాయంటే ఇది పెద్ద విషయమేం కాదు ఈ అమౌంట్ అనేది. సో ఈ మైక్ గురించి నేను ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. సూపర్గా ఉంది కాబట్టి మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు ఈ మైక్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి వచ్చాయో. ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తున్నాను. సో కానీ మీకు అయితే ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ది బెస్ట్గా ఉన్నాయన్నమాట అన్నీ. సో ఫస్ట్ మనకైతే మైక్ ఓపెన్ చేయడము. సో ఈ విధంగా కార్డ్స్ అయితే ఇచ్చేసాడనమాట. ఎందుకంటే వారంటీ అండ్ మాన్యువల్ కార్డ్స్ అయితే ఉంటాయి హౌ టు యూస్ చేయాలని. దీంట్లో బెస్ట్గా వచ్చేసి నాకైతే ఈ స్టిక్కర్స్ చాలా నచ్చాయి అనమాట. ఈ స్టిక్కర్స్ మామూలుగా ఐఫోన్ తీసుకుంటే యాపిల్ స్టిక్కర్ వస్తుంది. సో లైక్ దట్ ఇలా అలాగే ఈ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. సూపర్గా ఉన్నాయన్నమాట. ఇవి ఎందుకనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా మాన్యువల్లో ఎలాగైతే మనం మైక్ని యూజ్ చేయాలి సో క్లియర్గా గైడ్లైన్స్ అన్నీ మెన్షన్ చేస్తున్నారనమాట. ఇది మాన్యువల్. సో ఇంకా మాన్యువల్లో మొత్తం ఓపెన్ చేయకుండా కూడా సింపుల్గా అసలు ప్యాకేజింగ్లో ఏమేమి ఉన్నాయనేది ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇదనమాట డీటెయిల్స్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమేమి ఉంటాయి దీనిలో మీరు పర్చేస్ చేయాలనుకుంటే. సో దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ కేసు అనేది ఈ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. ఒకటి ఛార్జింగ్ కేసు, దాని తర్వాత ట్రాన్స్మిటర్స్ వచ్చేసి 2 ఉంటాయి, కెమెరా రిసీవర్ 1 ఉంటుంది, యూఎస్బి రిసీవర్ ఉంటుంది అనమాట. ఇది ఫోన్కి, ఇది వచ్చి కెమెరా రిసీవరు. ఇంక ఇది వచ్చేసి బఫ్స్ ఉంటాయి కదా, నాయిస్ క్యాన్సిలేషన్ బఫ్స్ ఉంటాయి. అండ్ జాక్స్ వచ్చేసి 2 వేరియంట్స్ అయితే జాక్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి మ్యాగ్నెట్ మనకి ఇక్కడ అటాచ్ చేయడానికి మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ కూడా ఉంది. ఇంకా నెక్లెస్ టైపు సిలికాన్ కేసు ఉంది. నెక్లెస్ టైప్ అనమాట. అంటే మెడలో వేసుకొని మనం మైక్ని ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా మనకు వచ్చేసి యూజర్ మాన్యువల్ గైడెన్స్, స్టిక్కర్స్ చెప్పే కదా, స్టిక్కర్స్ కూడా ఇంక్లూడింగ్ ఉన్నాయి కదా ప్యాకెట్లో. వారంటీ కార్డు ఉంది. అండ్ ఇంకొచ్చేసి బ్యాగ్ ఇచ్చాడు అనమాట. సో ఈ విధంగా ఈ బ్యాగ్ అయితే ఇచ్చేస్తాడు, మనం క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికైనా. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మన మైక్ని అయితే తీసుకొచ్చేస్తాము. సో మైక్ ప్యాకింగ్ కూడా ఇంకా వేరే లెవెల్లో అయితే ఇచ్చాడనమాట. నాదైతే నేను యూజింగ్ ఇది మనకి హాలీల్యాండ్ లార్క్ M2 అనమాట. సో ఇది వచ్చేసి మైక్. సో ఇంకా మనకు మైక్ లోపల వచ్చేసి ఇది వచ్చి ఒక కెమెరా రిసీవరు, ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ 1, ట్రాన్స్మిటర్ 2 అనమాట. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఐఫోన్కి కానీ మామూలు ఆండ్రాయిడ్ ఫోన్కి కానీ కనెక్ట్ చేసే రిసీవరు. ఇది కెమెరా రిసీవరు, ఇది ఫోన్ రిసీవరు. ట్రాన్స్మిటర్ 1, ట్రాన్స్మిటర్ 2. సో క్లియర్గా మనకైతే ఈ విధంగా మైక్ అయితే చిన్న బటన్ లాగా ఉంటుంది అనమాట. సో లుకింగ్ వైజ్ కూడా ఈ మైక్ చాలా బాగుంటుంది మీకు. ఎందుకనంటే పెద్ద మైక్లు పెట్టుకొని వీడియో చేయడం, అక్కడ ఉండడం కాకుండా ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. సో 2 మైక్స్ అయితే మనకి ఈ విధంగా 2 ట్రాన్స్మిటర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. సో ప్యాకింగ్ కానీ అండ్ దీని క్వాలిటీ చూడండి చాలా బాగుంది. సో ఇప్పుడు మనమైతే ఈ మైక్కి మ్యాగ్నెట్ ఇచ్చేస్తున్నాడు కదా, దీని బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ ఇచ్చేస్తున్నాడు. సో దీని బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ని మనమైతే ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను మీకు M2 మైక్ అయితే కనెక్ట్ చేసేసాను అనమాట. సో ఈ మైక్ వాయిస్ దానికి ప్రీవియస్ మన ఐఫోన్ వాయిస్కి డిఫరెన్స్ అయితే చూడండి. ఇప్పుడైతే మనం ఇది కనెక్ట్ చేసేసాము. సో ఇంకా చెప్పా కదా మైక్లో మనకు వచ్చేసి సో ఇది కెమెరా రిసీవరు. మనకు వచ్చేసి ఇప్పుడు నేనైతే ఐఫోన్కి ఒక రిసీవర్ కనెక్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్మిటర్ 1, ట్రాన్స్మిటర్ 2 నేను కనెక్ట్ చేసి ఉండేది. సో మ్యాగ్నెటిక్ పవర్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా మనకు వచ్చేసి ఏంటంటే సో బాక్స్లో ఇంకేమేమి ఇచ్చున్నారు అనేది ఒకసారి చూద్దాము. సో బాక్స్లో మనకు వచ్చేసి సో జాక్స్ అనమాట. ఇవన్నీ మీకు బాక్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ మైక్స్ కదా, ఇవన్నీ జాక్స్ సింపుల్గా చెప్పేస్తాను. సో ఇది ఒక జాక్ అనమాట. మీరు మొబైల్కి కానీ ఇంకో దానికి ఏదైనా కెమెరాకి కానీ కనెక్ట్ చేసేదానికి. ఇవి వచ్చేసి 2 బఫ్స్. చాలా బాగుంది ఇదైతే బఫ్. సో ఇది పెట్టుకుంటే మీకు ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం చాలా వరకు తగ్గుతుంది. అసలు మామూలుగానే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, అసలు నాయిస్ అయితే రావట్లేదనమాట. సో ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా తగ్గుతుంది. సో ఇంకా
నెక్లెస్ టైప్ అని మెన్షన్ చేస్తున్నాడు కదా, సో అదనమాట. సో ఇదేంటంటే మనకి 2 అయితే ఇచ్చేసాడు ఇవి. సో ఇవి వచ్చేసి ఈ విధంగా రిమూవ్ చేసుకొని, ఇది నెక్లెస్ అంటే ఇంక తెలుసు కదా, ఆల్మోస్ట్ మన నెక్కి మెడలో వేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి, సో ఇది వచ్చేసి మైక్ టైపు అంటే నెక్లెస్ టైప్. సో ఇది వచ్చేసి మనకి నెక్లెస్ టైప్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇలాగా మనం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలాగ వేసుకోవచ్చు. మైక్ని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. మైక్ని ఇలాగా మనం మెడలో అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అనేది చూపిస్తాను. సో ఈ విధంగా మైక్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎంత లెంత్ కావాలో లెంత్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంది. సో ఈ విధంగా ఉంటుంది. సో బ్రాండ్కి అయితే మనం అయితే పెట్టాలన్నమాట. నా గొంతు కొంచెం పోయింది. సో బ్రాండ్కి అయితే కొంచెం మనం అయితే పెట్టాలి పర్టికులర్గా, ప్రైస్ అవుతుంది. బట్ మీ క్వాలిటీ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ మనకైతే బాక్స్లో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. సో ఈ స్టిక్కర్స్ వచ్చేసి చెప్పే కదా లాస్ట్లో ఈ స్టిక్కర్ చెప్తానని చెప్పి, ఈ స్టిక్కర్స్ వచ్చేసి మనకి ఈ స్టిక్కర్ తీసుకొని మన మైక్ ఇక్కడ అటాచ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో మైక్ అటాచ్ చేస్తే మనకి ఏంటంటే బ్రాండ్లోకి మిస్ అయ్యిద్ది కానీ, బట్ ఇది చాలా క్యూట్గా ఉంది కదా. సో దీనికి కూడా కొంచెం లుక్ ఉంటుంది కదా. సో ఆ విధంగా ఈ మైక్ని ఇంకా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మైక్ అయితే 10కి ఆల్మోస్ట్ 9 అయితే ఇస్తాను. 1 అనేది ఏంటంటే కొంచెం ఎర్రర్స్ అనేది దేంట్లో అయినా ఉంటాయి. బట్ 10కి అయితే 9 రేటింగ్ అయితే ఇస్తాను. కన్ఫామ్గా సూపర్గా ఉంది మైక్. బట్ లుకింగ్ వైజ్ ఇక్కడ నా బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్తో మ్యాచ్ అయిపోయే లెక్క ఉందనమాట. సో కన్ఫామ్గా మీరు దీన్ని తీసుకొని ట్రై చేయండి. మస్తుగా రీల్స్ అయితే ట్రై చేయండి, వ్లాగ్స్ ట్రై చేయండి. కన్ఫామ్గా రీచ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.